అందరికీ నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం నేను సంతోషి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసినటువంటి హరిహర వీరమల్లు అయితే రిలీజ్ అయిపోయింది అలాగే ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు ఈ మూవీ గురించి కానివ్వండి అలాగే ఇందులో సాంగ్స్ హీరోయిన్ గురించి సో ఈ వీటన్నిటి గురించి కూడా బీజిఎం గురించి స్టోరీ గురించి అలాగే ఇందులో ఉన్న డైలాగ్స్ గురించి సో ఒక్కొక్క ఫ్యాన్ అయితే ఒక్కొక్కలాగా పండుగ చేసుకుంటున్నారనమాట మీరే చూడొచ్చు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము మూవీ ఎలా ఉంది అసలు వాళ్ళకి ఎలా నచ్చింది ఏంటి అని అన్ని కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు లేట్ బయట తీసేసుకుందాం నాడండి సినిమా ఎలా ఉంది సినిమా బాగుందండి బ్రహ్మాండంగా ఉంది అద్భుతంగా ఉంది మన పైన జరుగుతున్న దాడుల గురించి హిందూ రాజ్యాల పైన ఏ విధంగా దాడులు చేసిండ్రు ఔరంగజేబు లాంటి ఒక నరరూప రాక్షసుడు తన గురించి అద్భుతంగా చూపించాడు మొత్తానికి అయితే సినిమా అయితే బాగుంది అందరు ఫ్యామిలీతో చూడొచ్చు ఇక నెగిటివ్గా మొత్తుకునే కుక్కలు కొన్ని పేటీఎం కుక్కలు ఉంటాయి ఎవడు బాయ్కాట్ అంటుండని పనికిరాని విధవలు బాయ్కాట్ అంటున్నారు ఇంత మంచి సినిమా ఉన్నప్పుడు సినిమా చాలా అద్భుతంగా ఉంది పనిపాట లేని వాళ్ళు పనిపాట లేని విధవలు ఇవాళ బాయ్కాట్ అంటున్నారు తప్పిస్తే కానీ అటువంటిది ఏం లేదండి చాలా అద్భుతం అంటే హిందుత్వం గురించి మాట్లాడితే మిస్టర్ జగన్ హిందుత్వం గురించి మాట్లాడితే నువ్వు బాయ్కాట్ అంటున్నావా మిస్టర్ జగన్ మీ పేటీఎం కుక్కలు ఎవరైతే ఉంటారో హిందూ సమాజం గురించి ఒక సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకొని ఇవాళ మాకు జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడుతున్నందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నందుకు నువ్వు బైకాట్ అంటున్నావా అరే పేటీఎం కుక్కలారా జాగ్రత్తగా ఉండండి ఒక్క తిరుపతిలో జరిగిన సంఘటన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి పెడితేనే అక్కడ మీ కూసలు కదిలిపోయినాయి ఒక్కొక్కడు ఇవాళ జైల్లోకి పోయిండు ప్రతి ఒక్కడు పాపం మొన్నటి దాకా ఎవరు ఉన్నారండి జైల్లో దగ్గుకుంటున్నారు నాకు గుర్తుకు లేదు గుట్కా తినే నానిగాడు రోజా ఆంటీ నీ గతంలో నేను ఇప్పుడు చెప్పలేను సినిమా ప్రకారంగా తీసుకోండి నాకు తెలిసి మీకు జబర్దస్త్లో మీకు ఛాయిస్ ఇవ్వట్లేదని మీకు పిచ్చెక్కిపోతుంది కావచ్చు దానివల్ల మీరు అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సినిమా బాగుంది మేడం నేను ఒకటే చెప్తున్నాను నేను ఫ్యాన్ కాదు నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ కాదు పవన్ కళ్యాణ్ గారు చేసే ఏదైతే రాజకీయం ఉందో తనకు ఫ్యాను బడుగు బలహీన వర్గాలకు అడుగంటిన వర్గాలకు పేద బిడ్డలకు తను చేస్తున్న పనులు జగన్ గారు మీ పేటీఎం కుక్కలు కొన్ని మాట్లాడుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం పనులు చేసినానో కళ్ళు చూసుకోండి ఆంధ్రప్రదేశ్లో నేను కొన్ని రోజుల్లో నేను తిరిగి పవన్ కళ్యాణ్ గారు ఏమేం పనులు చేపించిండో రోడ్ల వ్యవస్థ కావచ్చు నీటి వ్యవస్థ కావచ్చు అటవీ వ్యవస్థ కావచ్చు అరే సన్నాసులు లెక్క మీ లెక్క మర్డర్లు చేయలే మీ లెక్క మానభంగాలు అటువంటి చేయలేదు అతను అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు కానీ ఇవాళ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయి కాబట్టి నేను డెఫినెట్గా దాని గురించి చెప్తున్నానండి చాలా అద్భుతంగా ఉంది పొలిటికల్గా చూసుకుందా అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ పేటీఎం టాక్స్ మీరు జాగ్రత్త వహించండి మేడం నేను ఏమంటున్నానంటే పాపం అతను నేను ఒక్కడే చెప్తున్నాను అతను ఇవాళ పొలిటికల్లో పోయిండు అతనుకున్న టైట్ షెడ్యూల్ మొత్తం ఇక్కడ కనిపించింది ప్రజలకు ఏమైనా చెప్పాలి ఒక మెసేజ్ ఇవ్వాలని మాత్రమే తన తపన మొత్తం బయటపడ్డదండి తన తపన ఏంటంటే ప్రజలకు మంచిగా చూసుకోవాలి ప్రజలకు ఏదైతే హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులు కావచ్చు మనం ఏ విధంగా కలిసి ఉండాలనేది దాంట్లో చాలా అద్భుతంగా చూపించిండు బాగున్నాయండి ఓవరాల్గా బాగుంది సినిమా చాలా బాగుందండి అండ్ ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది క్లైమాక్స్లో చిన్న డాక్టర్ వేషన్ ఉంటూ వైద్యం చేసేది సో ఈ సినిమాకి ఇద్దరు హీరోలు ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే రెండోది ఎంఎం కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు మ్యూజిక్ ఆయన ప్రాణం పెట్టారు ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే సో ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు ఈ సినిమా కోసం సినిమా అయితే నేను అండ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు ఈ సినిమా ఇప్పుడు నాకైతే అనిపించలేదు నేను సినిమాని ఎంజాయ్ చేశాను మరి లాగ్ అన్న వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పలేను సో నాకు తెలియదు రేటింగ్ ఎట్లా నేను సినిమాలకి రేటింగ్ ఇవ్వనండి సినిమాని ఎంజాయ్ చేస్తాను నేను సినిమా బాగాలేదని లేదంటే బాగుందని నేను చెప్పగలను కానీ రేటింగ్ మాత్రం ఎప్పుడు ఇవ్వను రేటింగ్ ఇచ్చే సంస్కృతి అసలు మన కరెక్ట్ కాదని నా ఉద్దేశం సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి కాస్త వాళ్ళని ఉంచండి కొంతకాలం ప్లీజ్ దయచేసి మీరు చెత్త రివ్యూస్ ఇచ్చి వాళ్ళని కొద్దిగా పంపించేకండి ఇంటికి చాలా కాలం తర్వాత 5 సంవత్సరాలు కష్టపడి ఆయన సినిమా తీశారు
జాగ్రత్తగా చూసి, మీకే చెప్తున్నాను, రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ మూవీ, చాలా సూపర్ యాక్టింగ్ చేసిన పవన్ కళ్యాణ్. అండ్ ఇంకా మన హిందూయిజంని చాలా మంచి డెవలప్మెంట్గా చూసి ఔరంగజేబ్ ఇట్లా మన దగ్గర అందరూ వచ్చి ఎంతో దర్శనాలు చేశారు. దాన్ని అన్నిటికీ అరికట్టడానికి ఒక మన వీరమల్లు లాగా వచ్చి మన పవన్ కళ్యాణ్ చూపించి చాలా మంచి అట్రాక్ట్ చేసాడు. ఇంకా ఇప్పుడే ఈ మూవీ ఎట్లుందంటే ఇంకా సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగుంటుందని చెప్పి అది చేస్తున్నాము. ఇంకా మన హిందువులందరూ గౌరవించదగ్గట్టుగా పవన్ కళ్యాణ్ తీసిండు. ఇంతకు ముందుకు పొలిటికల్గా రాకముందుకు సినిమా యాక్టర్ లాగా ఉన్నప్పుడు తీసిన దానికంటే ఇప్పుడు పొలిటికల్గా వచ్చి మరి ఇంకా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా సూపర్ ఉంది పిక్చర్, బ్లాక్ బస్టర్ పిక్చర్. సూపర్గా ఉందండి, బాగుంది. మొత్తానికి చాలా కాలం తర్వాత ఆఫ్టర్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సో మంచి కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ అవునండి. మేము అందరం అదే ఎదురు చూస్తున్నాము. ఎలా నేను ముందు నుంచి అనుకున్నాను, అలాంటి మూవీ తీశారంటే ఎంత అంటే ఎన్ని అవమానం తట్టుకున్నారు అది దీంట్లో చూపించారు. ప్రతి డైలాగ్కి అంటే మెల్లిగా చెప్తూనే ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాధానం సూపర్గా ఉంది. ప్రతి కలెక్షన్ రావాలి, మల్లాటోళ్ళకి అందరికీ ఆదుకోవాలి. ఎవడైనా ట్రోల్ చేసిండో ఆడు పెద్ద ఏదో నా కొడుకు, ఆ ఏదో నా కొడుకులు వదలకూడదని నేను అంటున్నా. అంటే నిధి అగర్వాల్ యాక్టింగ్ అలాగే బీజిఎం సాంగ్స్ అట్లా ఎలా? మ్యూజిక్ అయితే సూపర్గా ఉందండి, దాంట్లో ఎవరు రాంగ్ చెప్పడానికి లేదు. మ్యూజిక్ బాగుంది, ప్రతి డైలాగ్ బాగుంది, అణుగు క్యారెక్టర్ అందరూ ఒక్కరాని కాదు అందరూ బాగానే చేశారు. సూపర్ అలా ఏమో ఎవరి ఉద్దేశం ఏమో, మనకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కళ్ళు అట్లానే మేము చూస్తున్నాం. మేము బాగా అది ఎండింగ్ అయిపోయిందా, ఎంత త్వరగా అయిపోయిందని మాకు తెలియదు. ఇంకా మళ్ళీ పార్ట్ 2 వస్తుంది అంటున్నారు, అది అంత త్వరగా అయిపోయిందా అనుకున్నాము. సూపర్గా అయితే బాగుందండి. దీంట్లో అబద్ధం ఎవరో కెమెరా ఉంది అని చెప్పేసి వీడియో ఉంది అని చెప్పి చెప్పడం కాదు, సూపర్గా ఉందండి, బాగుంది. ఓకేనా, సూపర్. సినిమా అంతా బాగుందండి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని లేదు, చాలా బాగుంది సినిమా. సూపర్ డూపర్ అండి, అసలు ఆయన ఎంట్రీయే ఇంకా మాటల్లో చెప్పలేము మనం. ఏంటండి చాలా బాగుందండి పవన్ కళ్యాణ్. ఆయన చూస్తే పులేంటి ఏదైనా ఆగిపోవాల్సిందే అలాగా. చాలా బాగుందండి, అంత బాగుంది, ఒక్కటనే ఏం లేదు. సినిమా ఓవరాల్ గా అంత బాగుందండి. తీసుకున్నారు, మరి ఆయన రాజకీయాల్లో ఉన్నారు కదా, కొంచెం టైం పడుతుంది. అటు ఇటు తీసుకోవడంలో ఏం తప్పలేదు. ఏం లేదండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఫ్యామిలీ మూవీ, నెక్స్ట్ తరాలకి ఏం నేర్పాలి, మనం ఏం నేర్చుకోవాలి, మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అంతా ఉందండి. చూడాలి, చూపించాలి, నేర్చుకోవాలి, అంతే. జై పవన్ స్టార్. నేనైతే అవుట్ ఆఫ్ 5 ఇస్తాను, నాకు బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ అవన్నీ పక్కన పెడితే పిఎస్పీకే గురించి వచ్చాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చూడడానికే వచ్చాను, దాన్నే చూసాను, ఎంజాయ్ చేశాను, వెళ్తున్నాను. నేనైతే కన్నప్పకి వెళ్ళలేదు, నేను ప్రభాస్ ఫ్యాన్ని, కానీ కన్నప్పకి పోలేదు.